వచ్చేసి వర్మ కార్లో వెళ్తుంటాడు. ఇంకా బాలరాజు ఫ్రెండ్ హాఫ్ టికెట్ ఉంటాడుగా, అతను కూరగాయలు సరుకులు తీసుకెళ్తూ ఉంటాడు. సరుకులు తీసుకెళ్తుంటే అదేంటి నేను ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు, బాలరాజు కూడా లేడు అని చెప్పాడు. ఏంటి ఏదో జరుగుతుంది అంటే బాలరాజు ఇంట్లోనే ఉన్నాడు, వెళ్ళాలి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆ వర్మ అడ్రస్ ఏంటో కనుక్కోవాలని చెప్పి కారులో వెళ్తున్నామండి. ఒకసారి కారు ఆపనంటే ఎందుకంటే ఏం లేదు, ఒక డెలివరీ గుర్తొచ్చింది, ఆ డెలివరీ ఇచ్చి అక్కడ వెహికల్ ఉంది కదా, మళ్ళీ ఆ వెహికల్కి ఎవరైనా తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం కదా, అదే దగ్గరలో మెకానిక్ షెడ్ ఉంది, దాన్ని బాగు చేసుకొని వెళ్తానంటే సరే అని చెప్పి అంటే రేపు వస్తున్నావు కదంటే వస్తానని చెప్పి దిగుతాడు. దిగి ఇంకా ఫాలో అవుదాం, హాఫ్ టికెట్ను ఫాలో అయితే మనకు దొరుకుతాడు అని చెప్పి దిగుతాడు అనమాట. ఇంకా వైపు వచ్చేసి కావ్య బాలరాజు ఇద్దరు కలిసి వంట చేసుకుంటారుగా, సో అవి చేసుకున్నాయని ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పి మొత్తం సర్దుకుంటూ ఉంటే అప్పుడు చిన్ని అంటది, ఏంటి హాఫ్ టికెట్ ఇంకా రాలేదు, వస్తే మమ్మీకి నువ్వు క్యారెట్ హల్వా చేసి తినిపిద్దాము అని అనుకుంటే ఏది ఇంకా రాలేదంటే అప్పుడు కావ్య అంటది, ఇప్పుడు తినకపోతే వచ్చే నష్టమే లేదులే కానీ నువ్వు కూర్చో, త్వరగా తినేసి మనం వెళ్ళాలి అని చెప్పి అంటే కూర్చుంటే ఇంకా వడ్డిస్తుంటే నువ్వు కూడా కూర్చో కావేరి అని చెప్పి అంటాడు బాలరాజు. అంటే అవునమ్మా నువ్వు కూడా కూర్చుంటే కూర్చుంటానని చెప్పి కూర్చుంటుంది. తినటానికని చెప్పి కూర్చుంటే ఇంకొక వైపు వచ్చేసి ఫాలో అవుతుంటాడు. ఎవరు ఈ హాఫ్ టికెట్ని సత్యంబాబు ఫాలో అవుతుంటాడు అనమాట. ఫాలో అవుతూ ఇప్పుడు ఎట్లా నేను కనిపెట్టాలని చెప్పి ఫాలో అవుతుంటాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్నం తింటుంటే చిన్ని అంటది, ఏంటి ఏదో కాంపిటీషన్ కూర్చున్నట్టు ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు మీకు మీరు తింటమేనా, నాకు పెట్టచ్చు కదా అని చెప్పి వాళ్ళ నాన్న అంటది, నువ్వు నాకు పెట్టినానా ముద్ద పెట్టంటే అంటే ఏంటి అంటే నాకు పెట్టమని అమ్మకు కదా పెట్టమంది అంటే సరే అని చెప్పి ఒక ముద్ద పెడతాడు. పెట్టినప్పుడు బాగుంది నువ్వు పెట్టింది అని చెప్పి అని అమ్మ లేదు నువ్వు కూడా పెట్టచ్చు కదా అంటే అది నాకే అంటే నాకు తెలుసులే నీకే, నేను మీ నాన్నకని చెప్పాలలేదు కదా అని చెప్పి ముద్ద పెడితే డాడీ పెట్టింది అనుకుంటే నువ్వు చాలా బాగుంది మమ్మీ అంటది. అప్పుడు మళ్ళీ అంటది అనమాట చిన్ని, నాకేనా అమ్మకు పెట్టవా అని చెప్పి అంటే ఏం మాట్లాడిపోతే పెట్టు డాడీ అమ్మకు పెట్టు అంటే ఏం మాట్లాడిపోతే ప్లీజ్ అంటే సరే చెప్పి పెడదామని చెప్పి అనుకుంటుంటే ఇంకా చిన్ని మధ్య నచ్చుతుంది. ఇంకా బాలరాజు పెడతాడు, కావ్యకు పెడతాడు, నెక్స్ట్ కావ్య కూడా బాలరాజు పెడుతుంది అనమాట. ఎట్లా తినిపించుకుంటుంటే ఇంకా వెనక నుంచి చిన్ని చూస్తూ నవ్వుకుంటుంటే వీళ్ళు ఒకరికొకరు ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ అట్లా వాళ్ళ లంచ్ ఫినిష్ చేయడానికి మొత్తం ఇంకా అలా తింటూ ఉంటారు. మధ్యలో మళ్ళీ చిన్ని వస్తుంది, ఇంకా చిన్నికి పెట్టి వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. ఇట్లా తింటుంటే అప్పుడే హాఫ్ టికెట్ వస్తాడు. హాఫ్ టికెట్ వచ్చి అన్న సత్యంబాబు వస్తున్నాడు అని చెప్పి అంటే ఏంటి సత్యంబాబు అదేంటి అంటే అవును సత్యంబాబు నాకు ఫాలో అయ్యాడు వస్తున్నాడు అంటే సరే ఈ ప్లేట్స్ అని తీసేసి ఇవి వండిని ఈయన కూడా తీసేసాయి ఇక్కడ నుంచి అని చెప్పి వీళ్ళిద్దరిని ఇక్కడ చూస్తే మళ్ళీ గొడవలు అయిపోతాయి అంటే సరే అని చెప్పి చిన్నిని కావ్యాన్ని తీసుకెళ్ళి రూమ్లో పెట్టి ముందు ఇవన్నీ తీసేసంటే ఇవన్నీ తీసేసేటప్పటికి ఇంకా గేట్ల నుంచి లోపలికి వస్తాడు సత్యంబాబు లోపలికి వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళిద్దరూ ఏంటమ్మా ఏమవుతుందంటే ఏం లేదులే మావయ్య వస్తే గొడవ అయిపోతుందంటే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, నువ్వు ఏం భయపడకో ఏం అవ్వదులే అని చెప్పి కావ్య అంటే వస్తాడు సత్యంబాబు వచ్చి రా సత్యం రా అని అంటాడు. ఎవరు బాలరాజు అనేటప్పటికి ఇంకా కోపంతో ఊగిపోతుంటాడు సత్యంబాబు. సో హాఫ్ టికెట్ రండి సత్యబాబు గారు రండి అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే ఏంటి అసలు లేనని చెప్పించు అట్లా మాట్లాడి నాకు ఒక అడ్రస్ కావాలి, వర్మ అడ్రస్ ఏంటి చెప్పు అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి అంటాడు. అంటే నీకు తెలుసు అని చెప్పి నాకు తెలుసు, నువ్వు ముందు చెప్పవా అని చెప్పి బెదిరిస్తూ పెద్ద అరుస్తూ ఉంటే అమ్మ ఏంటి గొడవ పడుతున్నారమ్మా అంటే సరే నువ్వు మాట్లాడుకోండి అంటే అసలు మొన్న ఉష పైన పీటీ టీచర్ ఉష పైన మర్డర్ అటెంప్ట్ జరిగినాయి, అవన్నీ వర్మ చేశాడని చెప్పి నాకు డౌట్గా ఉంది, నువ్వు ముందు వాడి అడ్రస్ చెప్పవా అంటే నాకు తెలియదు అసలు వాడి అడ్రస్ అంటే నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి ఇంకా మీద పడి కొట్టడం బాగా కొడతాడు అనమాట, రక్తం చెట్లా కొడతాడు. పక్క నుంచేమో వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, కావ్య చిన్ని ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటే నువ్వు మాట్లాడుకో నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటాడు. అసలు ఎదురు తిరగడు అనమాట బాలరాజు. ఇంకా అట్లా కొడుతూ పక్కన ఒక ఒక రాటి లాంటిది తీసుకొని కొట్టబోతుంటే నువ్వు నన్ను చంపినా కూడా నాకు తెలియదు, అడ్రస్ తెలియకుండా నన్ను చెప్పమంటే నేను ఎక్కడి నుంచి చెప్పాను అని చెప్పి అంటాడనమాట. అంటే నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని చెప్పి సత్యబాబు అంటాడు. అంటే ఇంకా హాఫ్ టికెట్ వచ్చేసి అన్న వదిలే అన్న అని చెప్పి అనేటప్పటికి ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు
ఇంకా వెళ్ళిపోయాడని చెప్పి చిన్ని అంటది. అమ్మ వెళ్ళిపోయాడమ్మా, మామయ్య వెళ్ళిపోయాడు అంటే ఇంకా బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏంటి అడుగుతున్న అడ్రస్ ఏదో చెప్పొచ్చు కదా, అసలు ఎట్లా తన్నులు తిన్నావు చూడంటే ఏం మాట్లాడ్డావు, నవ్వుతుంటే ఏంటి నవ్వుతావు, అసలు చూడు ఎంత దెబ్బలు తగిలినాయో చూడంటే చిన్న చిన్న దెబ్బలుగా ఏమో ఉందిలే అని చెప్పంటే చిన్ని గట్టి పట్టుకొని ఏడుస్తూ నీకు బాగా దెబ్బలు తగిలినాయి, అసలు చూడు ఎట్లా కొట్టేశాడు మావయ్య అని చెప్పి అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందని చెప్పి హాఫ్ టికెట్ని అడిగితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇస్తాడు. ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తానని చెప్పి చిన్ని అని హాఫ్ టికెట్ ఎదురు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు అంటాడు అసలు మీ అన్నయ్య అడిగింది ఎవరినో తెలుసా, వర్మ అని. వర్మ ఎంత డేంజరో నీకు తెలుసు కదా, ఇప్పుడు నేను ఆ వర్మ అడ్రస్ చెప్పాను అనుకో మీ ఫ్యామిలీలో ఒక్కళ్ళని కూడా బతకనీయడు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి అంటాడు. ఇంకా వైపు వచ్చేసి సత్యంబాబు వాళ్ళ ఫ్రెండ్ మొత్తం చూశాను, నేను అడ్రస్కి వెళ్ళినాను అక్కడ కూడా లేడు అంటే చూడాలి ఇంకెక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళిన అడ్రస్ కున్నా అంటే లేదా నా అడ్రస్ కూడా లేడు అని చెప్పి చెప్తాడు.